వారుగా జీవించున్నామని పేరు మాత్రం ఉంది కానీ మృతుడివే అన్నట్లుగా ఉండకుండా ప్రభా జీవం కలిగి నీకు సాక్ష్యం ఇచ్చేటువంటి వారుగా చేయండి ఆయన. అనారోగ్యం ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి ఆరోగ్యవంతులుగా చేయండి ఆయన. తండ్రి నాయన ప్రసాద్ బ్రదర్ని మరణం నుండి తప్పించారు ప్రభా నాయన. నీ యొక్క అడుగుజాడలో నడిచి నీకు ఇష్టడుగా ఉండే భాగ్యం దయచేయండి ఆయన. తండ్రి సరోజిని టీచర్ గారు, నాగేంద్రం, ఇంకా కొద్దిమంది నాయన నీ సన్నిధిలో ఉన్నారు ప్రభా. తండ్రి నాయన మేమెవరూ బలహీనలు కాకుండా ఆత్మలో బలవంతులమై నిన్ను మహింపరిచేవారుగా చేయండి. ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు ప్రకాశించేవారుగా చేయండి ప్రభా. నీ సన్నిధి, నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయండి. నిన్ను విడువను ఎడబాయనని చెప్పారు. నీ యొక్క ఆత్మతో నింపి మీరు ఇచ్చిన వాగ్దానాలు చేతపట్టుకుని విశ్వాసంతో దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూసినట్లుగా మేమును ప్రభా మీ యొక్క తండ్రి వాగ్దానాల కొరకు మీరు ఇచ్చే ఈవుల కొరకు ఎదురు చూస్తూ నీ యొక్క అడుగుజాడలో నడిచేవారుగా చేయండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నశించిపోవట మీకు ఇష్టం లేదు ప్రభా. రక్షణ పొంది రక్షణ పాత్రను ఎత్తుకుని నేను స్తుతించేవారుగా చేయండి. ఈ రాత్రి నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక 2 చరణాలు పాడుకున్న తర్వాత మన మధ్య ఉన్న స్వరూప సాక్ష్యం చెప్పిద్ది. తర్వాత సింగ్ ఒక పాట పాడతాడు కొద్దిగా. ఎందుకంటే 12 లోపే ముగించాలనుకున్నాం కానీ కొంతమంది ఏమన్నారంటే ఇదే కాదు చాలామంది కూడుకున్నది కొద్దిగా పర్వాలేదులే, నూతన సంవత్సరంలో బలం తీసుకుందాం అన్నారు. కాబట్టి 12 దాటినాక చూద్దాం. 94వ పాట 2 చరణాలు పాడుకున్నాం. ఎందుకో నన్ను ఇంతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్య. మొదట్లో ఈ పాట పాడేటప్పుడు చాలా కన్నీళ్ళు వచ్చేది. ఎందుకంటే ఎందుకు ప్రేమించావో ఏ యోగ్యత లేకపోయినా. 94వ పాట. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి, నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించు
చూచుచున్నాను నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు నీ పోలికలోనే నివసించుచున్నాను నీవు నన్ను ఎన్నుకున్నావు నీ కొరకే నీ కృపలో నీవు నన్ను ఎన్నుకున్నావు నీ కొరకే నీ కృపలో ఎందుకో నన్నెంతగా నీవు ప్రేమించితివో దేవా అందుకోన దీన స్తుతి పాత్ర హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా స్వరూప క్లుప్తంగా సాక్షి దమ్ అమ్మ పైకి ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి నా కోట్ల కొద్ది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క విశ్వాసులకి మా పక్షాన ప్రార్థన చేసిన మీ అందరికి కూడా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ముఖ్యంగా ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తాను. ఉదయాన్నే లేచి దేవా నిత్యం నిన్ను చూసే నేత్రాలు నాకు దయచేయ్యా అంటే అని నా ప్రార్థనలో ఎక్కువ అయ్యా నువ్వు సజీవుడివై ఉన్న దేవుడివి, నువ్వు సజీవుడివై ఉన్న దేవుడు కాబట్టి నేను నిన్ను చూడాలి, నిన్ను చూసే కృపను నాకు దయచేయమని నేను రోజు తెల్లవారుజాము లేచి ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. అయితే మన ప్రార్థన చేస్తున్న యోబు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలో సాతాను కూడా పక్కనే ఉండిద్దంట. ఏదో ఒక నెపం యేసు ప్రభుకు దేవుడికి చెప్పటానికి ఇతను భక్తి పరుడా, నిజంగానే యథార్థవంతుడా, ప్రార్థన పరుడా అని సాక్ష్యం చెప్పటానికి, అంటే ఆ నెపం మాపటానికి అపవాది కూడా ప్రక్కనే ఉంటాడంట. అలాగే నా ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా నిజంగానే దుష్టుడు నా ప్రక్కనే ఉన్నాడేమో, ఉండి నీ మొహానికి నువ్వు దేవుని చూస్తావా అన్నట్టుగా అపనమ్మకం, అవిశ్వాసం అనేది నాకు కలుగజేయటానికి, ప్రార్థనలో బలహీనపరచడానికి పూనుకొని ఉండుంటాడు. అదేవిధంగా మా వారు కానిస్టేబుల్ అండి, సూర్యలంకలో చేస్తాడు. రిపాక్షన్ మీద మళ్ళా బాపట్ల టౌన్కి రావటానికి మళ్ళా అంటే ఎస్పీ ఆఫీస్ దగ్గర చేయటానికి వెళ్తున్నాడు. డ్యూటీ ముగించుకొని ఇంక 2 డేస్లో అయిపోయిద్ది అన్న మూమెంట్లో అయిపోయింది డ్యూటీ, ఇంటికి వస్తున్నాడు. వచ్చే మూమెంట్లో ఒక 10 మినిట్స్లోనే బండి వేసుకొని వస్తుండగా ఎదురుగా ఉన్న ఎస్ఐ కూడా వచ్చి ఆ హ్యాండిల్ని తగలటం వల్ల బండి అక్కడికక్కడికే స్కిడ్ అయ్యి కొంచెం దూరం ఈడ్చుకొని పోయి పడేసింది. అదే మూమెంట్లో అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ ఏదన్నా వాహనం వచ్చినట్లయితే
మన మధ్యలో నా భర్తను చూసుకోలేకపోయేదాన్ని కానీ దేవుడు మహాకృప, మనం నమ్మదగిన వాళ్ళం కానప్పటికీ దేవుడు మనల్ని నిత్యం కనుపాప వలె మనం చూస్తూ ఉండే దేవుడు. కాబట్టే దేవుడు ఆ క్షణాన మా పక్షాన దేవుడు యుద్ధం, దావీదు పక్షాన గొల్యాదు నిలబడ్డప్పుడు అయితే గొల్యాదు అయితే ఇజ్రాయిల్ అందరికీ ఎలాగున్నాడంటే పెద్ద మనిషిగా కనిపించాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇతనిపై నేను జయం పొందలేను, ఇతనిలో మేము ఓడిపోతామన్న ఆ యొక్క అవిశ్వాసంతో అయితే చూశాడు. కానీ దావీదైతే చిన్న బాలురుగా ఉండి నా పక్షాన నా దేవుడు ఉన్నాడు, యుద్ధం నేను చేయటం నాకు చేత కావచ్చు, నాకు అంత బలం లేకపోవచ్చు, అంత శక్తి లేకపోవచ్చు, కానీ నా పక్షాన నా దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడన్న రీతిగా ఆ క్షణాన అవి మా పక్షాన దేవుడు యుద్ధం చేసినాడు. అలాగనే ఆ విధంగా అదంటే అలా జరిగింది. తర్వాత ఆ గాయాలతో వస్తున్నప్పుడు అంటే బండి దిగి ఇంటికి వచ్చాడు. మామూలుగా అయితే నేను ఎవరిని చూసినాక అంటే కొంచెం చిన్న బాధలో ఉన్నాక నా కళ్ళం నీరు అప్పుడప్పుడే పటపట, అంటే రిలేషన్ కాకపోవచ్చు, వేరే వాళ్ళైనా కావచ్చు, కానీ నాకేందంటే కొంచెం బాధలో ఉన్నారంటే నాకు వెంటనే బాధ అనిపించిద్ది. నాకున్న విశ్వాసాన్ని బట్టి కొంచెం వాళ్ళ పక్షం నేను ప్రార్థన చేస్తాను. అలాగే మా భర్త ఎదురుగా ఉన్నప్పుడు నాకైతే ఎలాంటి బాధ రాలేదు, అలాంటి వేదన రాలేదు. కానీ వెంటనే దేవుడికి ఇంక రూమ్లోకి వెళ్ళి వెంటనే శుతిస్తున్నా. ఎలాగంటే యోబు గినక కుటుంబం మొత్తం ఒక్క రోజులోనే అలా అయినప్పుడు ఎలాంటి అయితే శృతి తన హృదయంలో నుంచి వచ్చిందో అలాగనే నాకు ఆ నైట్ మొత్తం కూడా నేను దేవుని శుతిస్తున్నా. దేవా, నేను ఇంతసేపు నేను ప్రార్థన చేస్తున్నా, ఇంతగా నిన్ను ఆరాధిస్తున్నా, ఇంతగా నిన్ను వెంబడిస్తున్నాను, నా జీవితంలో ఎందుకు ఇది చేశావనే అవిశ్వాసం కానీ నిందలు వేయటం కానీ నాకు రాలేదు. కానీ దావీదైతే కొవ్వు మెదడు దొరికినట్లుగా ఎలాగైతే తన ప్రాణం తృప్తిపడుతుందని అలా శుతించాడు. అలాగే నేను కూడా రాత్రి ఒకటే శుతిస్తున్నా. హృదయం పైకైతే శరీరాకారంగా కనిపిస్తున్నాను, కానీ మనసులోనైతే ఎంత శుతిస్తున్నానంటే అంతగా శుతిస్తున్నా. కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. అది బాధతో వచ్చిన నీళ్ళు కాదు, కానీ కన్నీటితో ఇంకా దేవుని హృదయపూర్వకంగా కన్నీటితో నేను శుతించుకుంటున్నా. దేవా, ఇంకేమైనా దుర్వార్త కానీ ఇంకేదన్నా వస్తున్నట్టు నేనేం చేయగలుగుతున్నాను ప్రభా? అయ్యా, ఈ లోకంలో ఎంతోమందికి ధనం ఉండొచ్చు, ఎంతో ఆస్తి ఉండొచ్చు ప్రభా, బంగారం ఉండొచ్చు. అయ్యా, అపాయం అప్పుడు ఆపదప్పుడు ఏది అక్కడికి రాదు కదయ్యా. అయ్యా, నువ్వు మా పక్షాన్ని ఉండబట్టే కదయ్యా, ఆ క్షణాన్ని నువ్వు మా పక్షాన్ని ఉండబట్టే కదయ్యా నీ బిడ్డను సజీవులుగా మా మధ్యలోకి తీసుకొచ్చావు అని దేవుని ఎంతగానో స్తుతించుకున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇది నా ప్రార్థన, నా భక్తి కాదు, కానీ ముఖ్యంగా అయ్యా నా పక్షాన నా ఆత్మీయ తల్లి, నా ఆత్మీయ తండ్రి నిత్యం కొని ఆడుతూ ప్రార్థన చేస్తారు. నేనైతే నా తల్లిదండ్రులతో కూడా నా బాధను ఏది పంచుకోలేను, కానీ ప్రతి ఒక్క విషయాన్ని నేను అమ్మగారితో ప్రార్థన చేస్తూ అమ్మా ఇది సంగతి, ఇది విషయం అనేసి నేను ఎవరితో అంత పెద్ద వయసు వాళ్ళతో కానీ నేను చెబుతున్నాను కదా మందిరంలో ఉండి మా అమ్మతో కూడా ఏది హృదయపూర్వకంగా నా బాధ ఎన్నో బాధలు వచ్చినాయి, ఏది మా అమ్మతో నేను పంచుకోలేదు. అమ్మ కన్నా ఎక్కువైన నా తల్లితోటి ఎక్కువగా నేను మాట్లాడటం, అమ్మ ఇది విషయం అనేసి ప్రార్థనాపూర్వకంగా చెప్పుకోవటం. అలాగే నా సంఘంలో ప్రతి ఒక్క తల్లులు అయ్యా తండ్రులు కూడా ఎంతోమంది అయ్యా మా పక్షాన మా కుటుంబం పక్షాన నిత్యం ప్రార్థన చేస్తూనే ఉంటారు. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎక్కడ పెరిగానో, ఎక్కడ పెద్ద అయినో తెలియదు, కానీ నా పక్షాన తండ్రి అందరూ ప్రార్థన చేసినందుకు మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మా మేనగోళ్ళంటే మా వారు వాళ్ళ చెల్లెలు కుమార్తె మనస్వి, ఆ అమ్మాయికి 3-4 ఇయర్స్, ఆ అమ్మాయికి కూడా బోన్ క్యాన్సర్ అంట. ఆ విషయం చెప్పంగానే మా హృదయాలు అయితే బద్దలైపోయినాయి. ఎందుకంటే చిన్న వయసు, ఎందుకు ఇంత శాపానికి ఇలా గురైందనేసి ఒక చిన్న ఇంజెక్షన్ అంటేనే నాకైతే చాలా భయము. అలాంటిది బిడ్డ ప్రభు ఇంత చిన్న వయసులో భయంకరమైన పరీక్షలు చేయాలి, ఇంజక్షన్లు, ఒక నరం దొరకంటే ఎన్నోసార్లు ఎక్కడ పడితే అక్కడ కూర్చుతున్నారంట. ఆ మాట చెబుతుంటే మా హృదయం ఎంతో కలవరంతో బాధతో ఉండి ఎంతో మొరపెట్టుకునేదాన్ని. అలాగే మా సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసులు, తండ్రులు, తల్లులు
అలాగే అమ్మగారు అయ్యగారు ప్రతినిత్యం ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అయినా నేనైతే కన్నీటితోటి, అయ్యా ఆ పసిపిల్ల ప్రోభా, అయ్యా తండ్రి తల్లిదండ్రులు చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకోవద్దయ్యా, ఏ పాపం ఎరగ నా బిడ్డను ప్రోభా నువ్వు రక్షించు, నువ్వు కాపాడు ప్రోభా. మాకు అసాధ్యమే, దేవుడికి మనుషులకు అసాధ్యమే, డాక్టర్లకు అసాధ్యమే, మందులకు కూడా అసాధ్యమేనయ్యా, నీకు సమస్తం సాధ్యమేగా ప్రభు అనేసి అయ్యా బిడ్డ కోసం నిత్యం మేము ప్రార్థన చేసుకుంటున్నాం. నా ఊహకైతే ఆ బిడ్డ ఎట్లా ఉందంటే ఒక బాగా కోలు బలహీనమైపోయి సన్నగా ఉందేమో, చూడలేని స్థితిలో ఉందేమో అనేసి ఎంతో కుమిలిపోయాము. దేవుడు మహాకృపను బట్టి ఆ బిడ్డ అంతకుముందు ఎలాంటి ఆరోగ్యంతో ఉంది అంతకన్నా రెట్టింపు లావుగా బొద్దుగా ఆరోగ్యంగా ఉంది. ఇంకా ఆమె పరిపూర్ణ స్వస్థత కలిగి ఇంకా దేవుని సాక్షిగా నిలబడాలని సంఘం తరపున మీరు అందరు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రసాద్ వాళ్ళ పెద్దమ్మ కూతురు అమ్మాయి బండి మీద నుంచి పడింది. అమ్మాయికి 25 కుట్లు పడ్డాయండి తలకి. స్పాట్ డెడ్ అనుకున్నాం, ఎందుకంటే పడ్డ వెంటనే ఆ రక్తం గారిపోయి ఆమె కోమాలో పోయింది. వాళ్ళ భర్త చూసి ఒకటే రోడ్డు మీద కేకలు పెడుతున్నాడు, చనిపోయాడన్న ఆలోచనతోటే కేకలు పెడుతున్నాడు. కానీ ఆ అమ్మాయి మేనరికం వల్ల చిన్న కుమారుడు A to Z ఆ అమ్మాయి చూసుకోవాలి, అన్నం పెట్టాలన్నా ఏమేమి ఉండాలి. మరి దేవుడు మహాకృప ఏందో నా బిడ్డ కోసమో ఏమో అంత గాయం అంటే 25 కుట్టులు అంటే బతకటం అసాధ్యమే. ముఖ్యంగా ఏంటంటే సైన్స్ ప్రకారం పడ్డప్పుడు కింద పడ్డప్పుడు అంటే దెబ్బ తగిలినప్పుడు ముక్కులోంచి రక్తం గారకూడదు, లేకపోతే చెవులోంచి రక్తం గారకూడదు, వామిటింగ్స్ అవ్వకూడదు, తలలో రక్తం కూడా గడ్డగట్టకూడదు అని కొన్ని సిమ్టమ్స్ అనేవి ఉండటం వల్ల బతకటం కష్టమే అంటారు. కానీ బతకటానికి కూడా అవకాశం లేని కొన్ని సింటమ్స్ ఆమెలో కనబడ్డప్పటికీ దేవుడు అసాధ్యమైందంటూ ఏది లేదు కాబట్టి సంఘం పక్షాన ప్రార్థన చేసే వారి పక్షాన ఆయన ఉంటాడు కాబట్టి ఆ రోజు మేము సంఘం సాయిగారికి అమ్మగారికి నేను ఫోన్ చేసి చెప్పాను, అయ్యా మా ఆడపడుచుకి ఎట్ట బండి మీద నుంచి పడింది, బతకటం కష్టమేను అన్నప్పుడు వాళ్ళు వెంటనే సంఘం తరపున ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. మాకైతే ఏమో చెప్పలేము, డాక్టర్లు అదే చెబుతున్నారు, మెడిసిన్ ఇస్తున్నారు, మందులు ఆడుతున్నారు, గడ్డ కట్టింది లోపల, బ్రతకడం కష్టమేను, మైండ్ సరిగ్గా రాకపోవచ్చు, బతకటం కష్టమేననేసి మానవ జ్ఞానం ప్రకారం అయితే వాళ్ళు చెబుతున్నారు. కానీ దేవుడైతే ఆయన మనం విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మనం పాపులు అయినప్పటికీ ఆయన క్షమించాడు, ఎన్నిక లేనప్పటికీ ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కృపకు పాత్రలు కానప్పటికీ దేవుడు మనం జ్ఞాపకం చేసుకున్నాడు. నా పాటికి నేనైతే మనమైతే ఆనాడు ఆ సెలవు వేసే స్థితిలో మనం ఉంటే నిజంగానే మనం ఆ పక్కలో బల్లెంతో మనం పొడుచుండొచ్చు. అవిశ్వాసం వల్ల మనం కూడా నిందించవచ్చు, ఉమ్ము వేయవచ్చు. ఈరోజైతే మనం భక్తులుగా మనం కనపరుచుకుంటున్నాం, కానీ ఆ దినాల్లో మనం ఉంటే అదే స్థితిలో మనం ఉండవచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు, ఎలాంటి వాళ్ళనైనా కానీ క్షమించే దేవుడు నా దేవుడు. కాబట్టే ఆ బిడ్డని ప్రభు జ్ఞాపకం చేసుకుని సంఘ ప్రార్థన మా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని క్షేమంగా ఉంచాడు. అదంతా దేవుని యొక్క మహాకృపేనని నేను మీ అందరి ఎదుట సాక్ష్యం చెబుతున్నాను. అలాగే నా కుమారుడు హర్షవర్ధన్ అండి, అబ్బాయికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి యూరిన్లో బ్లడ్ పడతా కేకలు వేస్తున్నాడు, ఆ నొప్పికి తట్టుకోలేక. మేమైతే మానవగా ప్రయత్నం ఏంటి హాస్పిటల్లో చూపించటం, మందులు వాడటం, ఇంజక్షన్లు వేపించటం, మా యొక్క తల్లిగా శరీర తల్లిగా తండ్రిగా అయితే మా ప్రయత్నాలు అయితే మేము చేశాము. కానీ మాలో శక్తి లేదు, బలం లేదు, దేనికి పనికిరాని వాళ్ళమే. ఆ బిడ్డ అయితే కేకలు వేస్తున్నాడు, నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ నొప్పి వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నాడు. ఏమి చేయలేని నిరుత్సాహంతో నేనైతే అంతే చూస్తున్నా. ప్రార్థన చేస్తున్నాము, కానీ మన చిత్తం వేరు, దేవుడి చిత్తం వేరు.
ఆ దినాల్లో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ కూడా ఎంతో ప్రార్థన చేయొచ్చు. కానీ దేవుడు ఆ చిత్తం కోసం ఏదన్నా ప్రతి దానికి ఒక సమయం ఉంటుందంట. 12 సంవత్సరాలు ఆ తల్లి కూడా ఎదురు చూసి ఉండొచ్చు. 38 సంవత్సరాల నుంచి ఆ కుష్ఠరోగి కూడా ఎదురు చూడవచ్చు. కానీ దేవుడి యొక్క ప్రణాళిక ప్రతి ఒక్క బిడ్డ మీద ఉంటుంది. అలాగే మనం ప్రార్థన చేసేటప్పుడు కార్యాలు జరగట్లేదు కదా, దేవుడు ఉన్నాడా లేడా, ఉంటే మాలోనే ఎందుకు జరుగుతుంది, మాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి అని దేవుని మేము నెపవేయటం, నింద వేయటం, అవిశ్వాసం, ప్రార్థనహీనత మాలోకి రానియొద్దు. కానీ విసుగుగా ప్రార్థించమంటున్నాడు. లోకంలో మనకు శ్రమలు వస్తాయి అంట, కానీ మనల్ని పరీక్షించడానికే ఈ శ్రమలు వస్తాయి. ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు ఉంటే నాకు చాలు దేవా అని మనం చిన్న ప్రార్థన దేవుడి సన్నిధిలో మనం మొరబెట్టుకున్నప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు, మనల్ని ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆయన సన్నిధిలో విడువక ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తారు. అలాగే మా కుమారుడు యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ మళ్ళా ఒక బాత్రూమ్కి వెళ్ళి వచ్చాడు. కేకలు వేసుకుంటూ వెళ్ళాడు, ఏడుస్తూ వచ్చాడు. ఒక 10 నిమిషాల దాకా అట్లాగే ఏడుస్తాడు నొప్పితోటి. మళ్ళా ఆ యూరిన్కి వెళ్ళే మూమెంట్లో మళ్ళీ కేకలు పెడుతున్నాడు. అదే ఈ బాధ మళ్ళీ పడాలి కదా అని, అమ్మ నాకు నొప్పి వస్తుంది అనుకుంటే వెళ్తున్నప్పుడు నేను ఒకటే చెప్పా, అయ్యా ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకు యూరిన్ పోసుకో అనేసి నేను చెప్పినప్పుడు ఆ బిడ్డ కూడా అలాగే ప్రార్థన చేసుకుని పాస్ పోసుకున్నాడు. నేనైతే ఎర్రి కేక పెట్టుకుంటూ వస్తాడే అనుకున్నాను, కానీ దేవుడి మహాకృపను బట్టి ఏ కేక పెట్టకుండా ఆ క్షణమే ఆ బిడ్డకి స్వస్థతనిచ్చాడండి. దీన్ని బట్టి దేవాది దేవుడికి నా కోట్ల కొద్ది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా స్కూల్లో చదువుకుంటున్న మూమెంట్లో మా అబ్బాయికి జ్వరం వచ్చిందండి. జ్వరం వచ్చినప్పుడు వాళ్ళు ఎవరైతే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ ఆ జ్వరం మూమెంట్లో కాళ్ళు చేతులు కొంగర్లు పోతున్నాయి. తర్వాత తెలిసింది, హాస్పిటల్ చూపించి అదే జ్వరం మళ్ళీ వచ్చింది, మళ్ళీ కొంగర్లు పోతున్నాయి. నేనేంటంటే మధ్యరాత్రిలో జ్వరం వస్తే మేము ఎటు వెళ్ళలేని పరిస్థితి కదా అనేసి మా ఊర్లో ఆర్ఎంపీ ఉంటే అతని దగ్గరికి తీసుకెళ్ళి ఇంజక్షన్ వేపిస్తుంటే, మమ్మీ దేవుడు స్వస్థత ఇస్తాడు కదా, నువ్వెందుకు ఇంజక్షన్ తీసుకొచ్చావు, నాకు ఇంజక్షన్ వద్దు ఏం వద్దు అంటున్నాడు. నేనేంటంటే ప్రార్థన చేయాలమ్మా, ఇంజక్షన్ వేయించుకోవాలి, 2 చేసుకున్నప్పుడే ఆరోగ్యం జ్వరం రాదనేసి నేను చెబుతున్నాను. దేవుడు ఏం సగం పనులు చేసే దేవుడు కాదు, దేవుడు సంపూర్ణమైన పనులు చేస్తాడు. కాబట్టి దేవుడు నాకు అంటే అక్కడ అందరు హిందువులు ఉన్నారండి. ఆ హిందువుల మధ్యలో నేను అంత సాక్షి నేను చెప్పుకోవటం నాకు చేత కాలేదు, కానీ ఆ చిన్నపిల్లల్లో ఉన్న విశ్వాసాన్ని బట్టి మీకు చెబుతున్నానండి. ఎందుకంటే తండ్రి ఏది చేయుట కుమారుడు చూస్తాడో అదే చేస్తాడంట. అట్లే తల్లైన మీ అందరికి నేను చెప్పుకుంటున్నానండి, బిడ్డలందరి కోసం మీరు మొరబెట్టుకోవాలి. మొరబెట్టుకునే సమయం ఇదేనండి. ఎందుకంటే అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు అందరూ అంతటా రక్షణ పొందాలని కోరుకుంటున్నాం. మనమైతే మన ఉద్యోగాల కోసం, మనకున్న ఈవుల కోసం, ఆ గొంతమ్మ కోరికలతో మేము అటు ఇటు చూస్తున్నామేమో, కానీ అయ్యా ఈ క్షణాన ఈరోజు నేను దేవుని సంతోష పెడుతున్నానా, దేవుడికి నేను ఇష్టడుగా ఉన్నానని మనల్ని మనం పరీక్ష చేసుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఈ దినాన్ని మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం దేవుని కృపేనండి. మనం ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేవని శృతి యాగాలతో దేవుని స్తుతించుకున్నప్పుడే ఆయన అంట సంతోషిస్తాడంట. మనందరం కూడా ఆయన సంతోషించే బిడ్డలుగా మనం ఉండాలని నూతన సంవత్సరంలో మనం ప్రార్థన చేసుకోవాలని కోరుకుంటున్నానండి. అలాగే ఆత్మీయ తల్లిని బట్టి తండ్రిని బట్టి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఎందుకంటే మనం నేటికి సజీవులుగా ఉన్నామంటే అమ్మగారైతే మీరైతే అనుకోకపోవచ్చు, అమ్మగారైతే ఎంతో భారంతో, ఇంతమంది అమ్మగారికి ఎలా గుర్తుంటారా అనుకుంటా. నేనైతే ఒక్కొక్క ఫ్యామిలీ కోసం ఎంతో భారంతో వేదంతో ప్రార్థన చేసిద్దండి. నేను అనుకుంటాను అమ్మగారికి ఎంతమంది ఎట గుర్తుంటారా, మాకైతే 4 ఫ్యామిలీలు ప్రార్థన చేసేది సరిపోయిద్దని నేను అనుకుంటాను. వాళ్ళు భారం అంతా కూడా సంఘం క్షేమంగా ఉండాలి, సంఘంలో ఎలాంటి అపాయం ఆపదలు కలగకూడదని నేను అనుకుంటాను. వీళ్ళకున్న ఈ స్థితికి హాయిగా ఈ వయసులో హాయిగా ఎంజాయ్గా ఇంట్లో ఉండవచ్చు కదా, ఎందుకు ఈ భారం అని నేనైతే అనుకుంటాను. నేను ఆ స్థితిలో ఉన్నట్టయితే నేను అదే నిర్ణయం తీసుకోవచ్చు. కానీ అమ్మగారు అయ్యగారు అయితే నిత్యం వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు.
కాబట్టి వాళ్ళ హృదయ వేదన బాధ ఏదంటే, నా సంఘం ఇంత పెద్ద సంఘాన్ని ఇచ్చాడంటే వాళ్ళ శక్తి వాళ్ళ జ్ఞానం కాదండి. మనల్ని ప్రేమించి దేవుడు ఈ పెద్ద సంఘాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ సంఘాన్ని బట్టి మనం అతిశయించే వాళ్ళగా కాదు, కానీ సంఘంలో అందరూ ఏక మనసు ఏకాత్మ కలిగి కుటుంబం క్షేమం కోసం, సంఘ క్షేమం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రతి వారికి భారం ఉండాలండి. అయ్యా, ఆత్మీయంగా ఉన్న తల్లిదండ్రులకే కాదయ్యా, విశ్వాసులుగా రక్షించబడ్డ మన అందరూ కూడా ఆ భారం ఉండాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, ఆ నశించిపోతున్న ఆత్మల కోసం మాకు భారం దయచేయండి అయ్యా. మీ నామంలో అది యోహాను 14:14 ఉందండి, అది చూడండి. అందుట్లో ఉంది, నా నామంలో మీద ఏదైనా అడిగితే అది నేను ఇస్తాను అంటున్నాడు. ఆయన ఇయ్యన మనసుగా, ఇయ్యన దేవుడు కాదు, ఏదైనా అడిగితే ఇస్తాడు. కాబట్టి అడిగి మనం పొందుకోవాలని, కుటుంబం కోసం, సంఘక్షేమం కోసం ప్రార్థన చేయాలని, అలాగే బుధవారం శనివారం కూడా ఇప్పుడు మీరందరినీ చూస్తుంటే కనుల పండగలాగా ఉందండి. ఎందుకంటే సంఘం మొత్తం నిండబడిందండి. ఇంత పెద్ద సంఘాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అలాగే ఫాస్టింగ్ ప్రేయర్లో కూడా మీరు అందరూ ఇలాగ వచ్చి ప్రేయర్ చేసుకుంటే అది అమ్మగారికి అయ్యగారికే కాదండి, మన కుటుంబం క్షేమం కోసం అని నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి మీ అందరూ కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ మనవి ఆపుతాను. సాక్షాన్ని దేవుడు దీవించిన కాక. ఆమేన్. యేసయ్యా, ఇది నీ కృపా, యేసయ్యా, ఇది నీ కృపా, మరువని కృపా, విడువని కృపా, మరువని కృపా, సన్నిధిలోని నిలిపిన కృప యేసయ్యా.
ప్రభునామమున అందరికీ వందనాలు. ఎందుకంటే 12 గంటలు అవగానే నూతన సంవత్సరంలో ప్రవేశిస్తాం. దేవుని స్తుతిద్దాం. క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మనందరికీ తెలిసినటువంటి వాక్యం రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయం, క్రొత్త నిబంధనలో 143వ పేజీలో ఉన్నటువంటి రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చివరి భాగం. మనలో ప్రతివాడును తను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. మనలో ప్రతివాడును తను గురించి దేవునికి లెక్క అప్పగించవాలి. చిన్న ప్రార్థన చేసుకుని, ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, నిజంగానే కంటికి రెప్పలాగా మమ్మల్ని కాపాడి ఈ సంవత్సరం చివరిలో నిన్ను స్తుతించుకునే భాగ్యం, త్వరలో నూతన సంవత్సరంలో ప్రవేశించేటువంటి భాగ్యాన్ని ఇస్తున్నారు. నీ కోట్ల స్తోత్రాలు. మేము కృతజ్ఞత కలిగి ఎల్లప్పుడూ నీ యొక్క అడుగు జాడలో నడిచి నీకు సాక్షులు గుండే భాగ్యం దయచేయి. అయోగ్య నన్ను మరుగుపరిచి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్యం రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనం చివరి భాగంలో మనలో ప్రతివాడును తను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. సహజంగా సంవత్సరం చివరిలో అందరు లెక్క చూసుకుంటూ ఉంటుంటారు. సంఘస్థులైతే ఈ సంవత్సరం క్రొత్త వారు ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు లెక్క చూసుకుంటారు. వ్యాపారస్తులైతే మనం ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంత లాభం వచ్చింది. ఒకవేళ నష్టం వచ్చిందనుకో దుకాణం కట్టేసుకోడు, కానీ ప్రణాళిక సిద్ధపరచుకుంటాడు. ఇంప్రూవ్ చేసుకుంటానికి ఎలాగా అనేది ప్రణాళిక సిద్ధపరచుకుంటారు. ఒకవేళ లాభాలు వచ్చినా ఈసారి అధికమైన లాభాలు పొందడానికి ప్రణాళిక సిద్ధపరచుకుంటారు. అలాగే దేవుడు మనల్ని ప్రేమించి ఈ సంవత్సరం అంతా కాపాడాడు. కరోనా అంటుకోకుండా భద్రపరిచాడు. ఇంకా ఎన్నెన్నో యాక్సిడెంట్లు కానీ ఏదన్నా కానీ. మరి మనం దేవునికి లెక్క అప్పచెప్పాలిగా. దేవుడే ఇంత మేలు చేశావు, కొంతైనా నీ కొరకు నేను చేయాలనేటువంటి మనసు కలిగి ఉంటే దేవుడు కూడా సంతోషపడతాడు. చాలామందికి అయితే ఉండవు. కొంతమంది ఏదో ఆదివారం ప్రార్థనకు వస్తారు, కానీ దేవుని యొక్క మేలు పొందట్లేదు. ఎందుకంటే ఫెయిల్ అయిపోతున్నారు లెక్క అప్పచెప్పటం. ఇదివరకు చాలా కాలం క్రితం ఒక సంఘటన రాశాడు. ఎలక్షన్లో కొన్ని లక్షలు డబ్బు ఇచ్చాడు, కానీ పార్టీ తుడుచుకు పెట్టుకుపోయింది. వాళ్ళు విశ్లేషించుకుంటున్నారు, డబ్బు పంచినా సగమన ఓట్లు రావాలి, మరీ ఇంత ఘోరం ఏంటి, అసలు ఏంటి అని విశ్లేషించుకుంటే, ఏమయ్యా ఇన్ని లక్షలు ఇచ్చాం కదా, ఏం చేసావంటే అంత పార్టీ ప్రయోజనం కొరకే వాడే అన్నాడు. ఏం వాడావు ఏంటంటే, నా కొడుకు కోడలు మంచి కాస్ట్లీ కారు కొనిస్తేనే ఓటేస్తా అన్నారు, అందుకని కారు కొన్నాను. కుమారుడు బుల్లెట్ 2 లక్షలు కొనిస్తేనే ఓటేస్తా అన్నాడు, అది కొనిచ్చాయంట. భార్య పెద్ద టీవీ కొనిస్తే అది 2 లక్షలు. ఇంక చిన్నోడు అంటే అంత ఇంట్లో వరకే, మొత్తానికి ఇంట్లో వాళ్ళకే అడిగినన్ని ఇచ్చాడు. తిప్పి 10 ఓట్లు లేవు. వాళ్ళు అన్నాడు అందుకే తుడుచుకు పెట్టిపోయింది పార్టీ అన్నాడు. ఎందుకని వాడాడు, కానీ ఎవరికి వాడాడు? స్వార్థం, వాళ్ళ ఇంట్లో వరకే. అలాగే దేవుడు మన ప్రేమించి ఆరోగ్యం, బలం, ధనం ఇంక అన్ని ఇచ్చినా కూడా మన కొరకే వాడుకున్నాం, కానీ దేవుని కొరకు పొరపాటు కూడా ఇచ్చేయలేదు. కాబట్టి దేవుడికి లెక్క అప్పచెప్పాలి. మనం మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనంలో పరలోక రాజ్యం అట లెక్క చూసుకునేటువంటి రాజును పోలు ఉంది అని చెబుతాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 23వ వచనం, పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూసుకొనగోరిన ఒక రాజును పోలి ఉంది. దాసులకి కొంత ఇచ్చాడు, రుణం ఇచ్చాడు. మళ్ళీ లెక్క అబ్బాయి ఏది అంటే వాళ్ళు లెక్క చూస్తారు.
అక్కడ సరే అయ్యా నేను ఇప్పుడు ఇవ్వలేను, కాస్త క్షమించండి అంటే సరే అని ఒప్పుకున్నాడు. కానీ వీడు 10,000 క్షమిస్తే 100 రూపాయలు క్షమించలేకపోయాడు. అరే ఇదేమయ్యా, నేను నిన్ను అంత క్షమించే కదా, సరే నాకు ఇచ్చావు అనుకోవచ్చు కదా ఆ 100 రూపాయలు అని కటిక అలాగే బాధించేవాడికి అప్పచెప్పాడు. కాబట్టి అలాగా చెడ్డదాసుడు అన్నాడు 18:32 అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటేవు గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను ఖండించిన ప్రకారం నీవును నీ తోటి దాసును ఖండించవలసి ఉండను కదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోప్పడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వాడిని అప్పగించాను. కాబట్టి ఇలాగా లెక్క అప్పచెప్పాలి. ప్రతి దానిలో మనం లెక్క అప్పచెప్పాలి. సంవత్సరం మరి ఇన్నేళ్ళు కాపాడాడు దేవుడు. దేవునికి ఏమని లెక్క అప్పచెబుతాం? ఇందాక నేను చెప్పినట్లుగా అంత వాళ్ళ కుటుంబం కొరకు ఇచ్చేసినట్లుగానే మన కొరకే కానీ దేవుని కొరకు. ఇందాక పాపం బిడ్డ స్వరూప చెప్పింది, ఇంతమంది ఉపవాస ప్రారంభకు వచ్చారనుకోండి, సరే మందటం దేవుడు ఎంత సంతోషిస్తాడు కదా. అలా కాకుండా వేషధారులాగా ఏదో ఆదివారం నాడు సండే స్టార్స్ అన్నట్టుగా ఆదివారం నాడు తలుగు బీడుకులాడే ఆ చుక్కల్లాగా ఉన్నాం అనుకోండి, దేవుడు కూడా నేను ఇంత కృప చూపి ఇంత దీవిస్తే నా ఏళ్ళ కృతజ్ఞత కలిగి ఉంది ఇదన్నమాట అని దేవుడు కూడా దుఃఖపడే విధంగా చేస్తాడు. అలా కాకుండా మనం దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దాని గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. లెక్క పత్రం లేనటువంటి మనిషి అంట దిక్సూచి లేని ఓడలు అంటాడంట. వాడికి గమ్యం లేదు. వీలైతే ఆటోమేటిక్ మోటార్ సర్వీస్ అంటారు. అది కదిలితే కదిలిది, లేకపోతే కదలదు. అట్లాగే తీరుకుంటే ప్రార్థన, లేకపోతే మళ్ళీ తిరిగి క్రిస్మస్ పండగ కనపడటమే. ఇది అలాగా ఉండేటువంటి వారు దిక్సూచి లేని ఓడ లాంటి వాళ్ళు. దేవుడు వారికి ఎలాంటి మేలు చేయలేదు. సహజంగా దేవుడికి లెక్క అప్పచెప్పాల్సింది పోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు, భార్యాభర్తలు, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన నీ భర్త విషయం, నీ భార్య విషయం దేవునికి లెక్క అప్పచెప్పాలి. అలా కాకుండా ఆదాములాగా నీవు నాకు ఇచ్చిన స్త్రీయే, లేకపోతే దేవుని మీదే నింద, అసలు నువ్వేమో నీపోతే గొడవ ఉండేది కాదని నేరం మోపినట్లుగా ఒకళ్ళ మీద ఒకళ్ళనొకళ్ళు నిందించుకుంటాం కాకుండా మనం సరి చేసుకునేటువంటి వారుగా ఉండాలి. ఒకసారి ఒక తల్లి సాక్ష్యం చెప్పింది. సరే తండ్రి లేడు, ఎలాగ అమ్మాయి నీకు పని కట్టుకుని ఊరు తిరిగి ఎత్తుకు ఎవరు వస్తారని ఒకడు ఏదో అందులో పెళ్ళప్పుడు అని మాయమాటలు చెబుతారుగా, ఓ చాలా యోగ్యుడు అయిందని చేశారు. చేస్తే వాడు శాడిస్ట్ అంట. శాడిస్ట్ అంటే ఆమె ఏడుస్తుంటే ఇటు పళ్ళుకి ఇస్తాడు. అది వాడు యొక్క తత్వం. ఇలాంటి వాడు దొరికాడు. ఇప్పుడు ఏం చేయాలి? నా నెత్తి నిప్పులు జరిగారని శాపనార్థాలు పెడుతూ కాలం గడపాలా? పట్టుదలతో ప్రార్థన చేసిందండి. ఒక పూటే భోజనం చేసేదంట. ఆ పరిస్థితి తెలిసిన కారణం ప్రెగ్నెంట్ అయినా అమ్మ బిడ్డకి ఏమన్నా కానీ ఒక్క పూటే తినేదంట. బిడ్డ తల్లి అయినా అమ్మ పాలు రాకపోతే ఒక్క పూటే భోజనం చేసేదంట. ఇది అప్పటి నుంచి ఇద్దరు బిడ్డల తల్లి అయినా కూడా అలాగే ప్రార్థన చేస్తే దేవుడు కరుణించి ఆ శాడిస్ట్ ఇప్పుడు సేవ చేస్తున్నాడు. ఇప్పటికీ ఉన్నాడు, సేవ చేస్తున్నాడు. అలాగా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేసేవాడు పరిస్థితులను బట్టి అలా కాకుండా మనం దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రభా అని చేస్తే ప్రభు కృప చూపుతాడు. మనం అది సమయం లేదు కాబట్టి నేను దాటేస్తున్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తలంతులు ఇచ్చాడు కదా. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. లెక్క చూస్తున్నాడు. బాయ్ ఏంటంటే అయ్యా నా ఏళ్ళ దయ చూపి 5 ఇచ్చావు, మరలా ఇంకొక 5 సంపాదించాను అన్నప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడని ప్రశంసించాడు. నువ్వు అనేకమైన వాటి మీద అధికారిగా ఉంటావని నియమించాడు. 2వ వాడు కూడా అలాగే. కానీ 3వ వాడికట ఆ తలంతు బరువై
గుంట దోవి గుంటలో బాధి పెట్టాడంట. తను గొయ్యి తాను దవ్వుకున్నాడు. ఆ యొక్క తలంతుకు కాదు తవ్వుకున్నాడు, వాడు గొయ్యి వాడు దవ్వుకున్నాడు. ఆయన సన్నిధి నుండి త్రోసివేయబడ్డాడు. అలాగే దేవుడు ప్రేమించినటువంటి వాటిని దేవుని మహిమ కొరకు వాడకుండా స్వఘనత కొరకు ఏదో ఆధిక్యతల కొరకు చేశారనుకో, అలాంటి వాళ్ళు కూడా ఇలాగే ఆ ఒక్క తలంతోడు ఎలాగైపోయాడో మళ్ళీ పైగా ఏమంటున్నాడు, నువ్వు విత్తన చోట కోయివాడు చల్లని చోట కూర్చుకొని బహు కఠినమని తెలిసి భూమిలో బాధ పెట్టా అంటున్నాడు. కాబట్టి అతను కఠినమైన శిక్ష. కాబట్టి అలాగ ఉండకుండా మనం లెక్క అప్పచెప్పాలి అనేటువంటి ఇది కలిగి ఉండాలి. తర్వాత మన కుటుంబ సభ్యుల విషయం కూడా, నా వరకు నేనని కాదు, ఆ కయ్యూను నీ తమ్ముడు ఎక్కడని దేవుడు అడిగితే నేను ఆ తమ్ముడు కాపలా వాడినా ఎలా కనపడుతున్నానని అలా బోకరించాడు. కాబట్టి తెలిసి కూడా అరే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, జాగ్రత్త చేయాలి కదా, పెద్దలు చేయాలి కదా. తమ్ముడు చిన్నోడు వాడి విషయం పెద్దవాడు ఇది చేయాలి. అలాగే సరే అన్నదమ్ములు ఒకళ్ళ విషయం ఒకళ్ళు దేవుడికి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి దేవుడు మొరపెట్టి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి వారిని ప్రభు కొరకు సంపాదించి బడా నమ్మకమైన మంచి దాసుడని ప్రశంసలు పొందాలి. కానీ నాకేం పట్టదనుకుంటే ఫెయిల్ అయిపోతాం, తర్వాత తల దించుకోవాలి. లోతు చెరపట్టబడినప్పుడు పోతే పోయాడు, నా మాట వినకుండా పోయాడు, సొదొమ గొమొర్రాకి వెళ్ళాడు అనుకోలేదు. కానీ ఇంట పుట్టి అలవచ్చబడినటువంటి 318 మందిని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ రాజును ఓడించి ఆ లోతుని కలిగిన మొత్తాన్ని తీసుకొచ్చాడు. చూడండి ఎలాంటి భారం. అలాగ మనం కూడా మన రక్త సంబంధులు వాళ్ళ విషయమై భారం కలిగి అలాగ మొరపెట్టేటువంటి వారుగా ఉండాలి. ఒక ఆమెట ఒక అక్కకి ఉత్తరం రాసి, అక్క స్టోర్పూర్లో మీటింగ్ జరుగుతుంటే ఎలాగైనా సరే ఏం కూడా ఉద్యోగస్తురాలే, ఎలాగైనా సరే ఏం హెల్త్ విజిటర్, ఎలాగైనా సరే ఆ సెలవు పెట్టుకొని రాక అని పాలవంచి కాను అక్కడి నుండి వచ్చేదంట. ఇక్కడ మీటింగ్లకు వచ్చేది. మీటింగ్లకు వచ్చి సరే స్వామి కార్యం స్వకార్యం ఇటు అక్క చెల్లెలు మాట్లాడుకునేటట్టు మీటింగ్ విన్నప్పుడు జోయ్ గారు ఒక వాక్యం చెప్పాడు. రక్తస్రావ రోగి విశ్వాసంతో ఆయన పై వస్త్రం ముడితే స్వస్థపడతాను అని విశ్వాసంతో ముట్టింది, స్వస్థ వచ్చింది. అలాంటి విశ్వాసం ఉంటే ఇంక నీకు అసాధ్యమైంది లేదు, దేవుడు అన్ని కార్యాలు చేస్తా అన్నాడు. ఈమెకి ఆస్మా ఉండేది, అది వచ్చినప్పుడు అది చనిపోద్దేమో అన్నట్లుగా భర్త బిడ్డలందరూ భయపడేవాడు. ఆ వాక్యం నాకు ఆమెలో విశ్వాసం వచ్చి నేను కూడా అయ్యగారు షర్టు ముట్టుకుంటే స్వస్థ వచ్చింది అని, అందుట్లో హెల్త్ విజిటర్లు నర్సులు కాస్త ధైర్యం ఎక్కువ కదా, అందరూ చేతులు పట్టుకుని అయ్యగారిని కారు ఎక్కిస్తుంటే ఏమో పైన పడి అట్లా షర్టు పట్టుకున్నాడు. అయ్యగారు గమనించి ఎవరో నా షర్టు పట్టుకు అట్లా చూసి నవ్వి కారులో కూర్చున్నాడు. ఆ క్షణంలోనే పోయిందట ఆమె చెప్పిన సాక్ష్యం. అందుకని నేను ప్రతి సంవత్సరం ఆమె వేరే చోటకి వెళ్ళేదిలే ప్రార్థన, ప్రతి సంవత్సరం నేను స్టోర్పురం మా చెల్లి వచ్చిన రాపని వెళ్ళి 2 చేతులు జోడించాయా నీ దాసుని దీనివల్ల నాకు స్వస్థ. ఇదివరకు ఎప్పుడు ఆ బఠానీలు తిన్నట్టు అందులో గవర్నమెంట్ హెల్త్ విజిటర్ కదా, ఆ బిళ్ళలో ఎన్ని మింగుతుండేదాన్ని, తగ్గక నానా అవస్థ పడేదాన్ని. ఈ బాధ విరగడైపోయిందని కృతజ్ఞతగా మీటింగ్కి వెళ్ళి జోయ్ గారికి నమస్కారం చేసి వస్తా ఆమె చెబుతుండేది. అలాగా మనం లెక్క అప్పచెప్పాలి మన సోదరుల. తర్వాత అలా కాకుండా ఉంటే మనం దేవునికి ఏమేం చేస్తాం, వాడు కానీ కటిగా దీనిలో పడేసినట్టు పడేయబడదు. కాబట్టి మన యొక్క దీన్ని మనం అలాగ ఇదిగా ఉండాలి. అలాగే గిద్యోను తండ్రి కట్టిన బలిపీఠాలను అవన్నీ పడగొట్టి బలి ఇచ్చి వాళ్ళని విడిపించినట్టుగా మనం చూస్తాం. అలాగే ఒక్కొక్కసారి సేవకులు బలహీనులు అయిపోతారు, పెద్దవారు అయిపోతారు, మరుగుటి అయిపోతారు. విమర్శించి అలా చేయకూడదు, బలపరిచే వాళ్ళకు ఉండాలి. ఏలియా అంత గొప్ప కార్యం చేసినటువంటి వాడు యెజ్బేలుకు భయపడి పదరి వృక్షం యాకి జాలి చేసి చాలే ఇంకెందుకని ఉన్నాడట. కానీ దేవుడు ఇచ్చిపెట్టలేదు. కానీ అతనికి ఆహారం ఇచ్చి
బలపరిచి ఇచ్చేసి ఆయన స్థానంలో ఎలీషాని నిలబెట్టాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేసినట్లుగా మనం గ్రంథం చూస్తాం. అలాగే మనం గొప్ప కార్యాలు చేసేవాళ్ళు. ఏదో ఒకవేళ మన వ్యాధి తగ్గకపోతే అక్కడ సరైన ప్రార్థనా పరు లేదని విమర్శించడం కాదు, కానీ మనం పరిశీలించుకుని ఈ వేషధారణ అంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు భక్తి, బయటికి వెళ్ళిన భ్రష్టులుగా ఉండబట్టే నాకు ఏ మేలు కలగట్లేదని మనం పరిశీలించుకొని ప్రార్థన చేసుకునేవాడు ఉండాలి. దావీదు తప్పు చేసినప్పుడు అలాగా నాతాను గద్దించినప్పుడు రాజు కదా నన్ను అంటావని చెరసాలు వేయలేదు, కానీ నిజమే నా పాపమును బట్టని పశ్చాత్తాపడి 51వ కీర్తన రాశాడు. అలాగ మనం పరిశీలించుకుని ప్రభా ఎందుకు ఈ అపజయం, ఎందుకు ఈ ఓటమి, నిజంగానే నీవు నన్ను ప్రేమించి ఇచ్చిన నా బిడ్డల విషయం నీకు లెక్క అప్పచెప్పాలని మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని అలాగ మంచి వాగ్దానాలు తీసుకుని ఈ సంవత్సరం వాగ్దానాలు తెచ్చారు. సరే మనం ప్రార్థన చేసి అది కూడా ఇక్కడ పెడతారు. తర్వాత మీరు వెళ్ళేటప్పుడు అది తీసుకుని అంటే ఒక్కొక్కరికి పొద్దు తీసుకెళ్ళాలని మీకు, లేకపోతే నీ భర్త కోసం ఏదో 3-4 అట్లా తీసుకుని వెళ్ళి అది బైబిల్లో పెట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభా ఈ సంవత్సరం ఈ వాగ్దానం ఇచ్చావు కదా, ఇది నెరవేర్చమని ప్రతిదినం ప్రార్థన చేసుకోండి. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవునికి లెక్క అప్పచెప్పాలి. అనేక మందికి లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. ఏమి లేకపోతే ఒకళ్ళ పిల్లలు ఏమి లేరు అనుకో, ఒక్క నలుసుకోడు లేదని ఎంతో బాధపడతారు. దేవుడు ప్రేమించి పిల్లలిస్తే ఈ మాయదారం మంద నాశనం కానని శాపనార్థాలు పడాలి. అలాగా దేవునికి వాళ్ళని చక్కగా పెంచి సుసన్న వయసులకి 18 మంది పిల్లలంట. అంటే ఒక చిన్న హాస్టల్ అయినా కూడా ఎంతో ఓర్పుతో నేర్పుతో ప్రార్థించి భక్తుల్ని చేసి జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశాన్ని మార్చినటువంటి గొప్ప భక్తుల్ని చేసి అలాగే మనం దేవుడు మనకిచ్చిన దానికి లెక్క అప్పచెప్పాలని బాధ్యత కలిగి, బాధ్యతారహితంగా కాదు బాధ్యతాయుతంగా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి వారి కొరకు ప్రార్థన చేసి వారందరూ రక్షణ పొందితే పరలోకం మన ఇంట్లోనే, మన గృహమే పరలోకం. అలాగా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉన్నట్లుగా ప్రభు కృప చూపునుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభు ప్రేంగల తండ్రి పరిశుద్ధుడైన ప్రభా, నాయన పాత సంవత్సరం 2020వ సంవత్సరానికి తండ్రి నాయన వీడ్కోలు పలికి నూతన సంవత్సరం 2021వ సంవత్సరంలో ప్రభా ప్రవేశపెట్టే భాగ్యం ఇచ్చారు. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. మేము కృతజ్ఞత కలిగి అనేక మందికి లేనటువంటి ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వేణోళ్ళగా నిన్ను స్తుతించే భాగ్యం దయచి నీ యొక్క ఆత్మతో నింపండి. అందరూ మారు మనసు పొంది అందరూ నీ యందు భయభక్తులు కలిగి నీకు లెక్క అప్పచెప్పాలనేటువంటి ఆ యొక్క భావన కలిగి తండ్రి ఉపవాస ప్రార్థన అన్నిటికీ వచ్చి ప్రభా తండ్రి మీరిచ్చే ఆశీర్వాదాలు పొంది అనేక మందికి ఆశీర్వదకరంగా ఉంటాం. కృప చూపండి. ఈ యొక్క వాక్యానికి ముద్ర వేయండి ప్రభా తండ్రి. అది మా మనసులో పెట్టుకుని నీకు లెక్క చెప్పాలి అనేటువంటి ఇది కలిగి ప్రభా జీవించడం కృప చూపండి. మంచి ఆరోగ్యం దయచేయండి. నీ యందు భయభక్తులు దయచేయండి. నీకు ఇష్టలుగా ఉండి మహింపరిచే భాగ్యం దయచేయండి. యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి తోడేయండి. ఈ నూతన సంవత్సరంలో ఆయన యొక్క అడుగుజాడలో నడిచి ఆయన కిష్టులుగా ఉండి ఆయన ఇచ్చే సకలాశ్రాలు పొందటానికి ప్రభు కృపను గురించి కాచి కాపాడుగాక. ఆమెన్ ఆమెన్. మనందరం లేచి నిలబడి 139వ కీర్తన వందనం బోనర్తుము ప్రభు వచ్చా 139వ కీర్తన 246 పేజీలో ఉన్న 139వ కీర్తన. ప్రభు ప్రభు వందనం వనతుము
ప్రభు ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు కన్న తండ్రి మించి ఎప్పుడు కాచియు నన్న లేని జీవెనలిడు నన్న యేసువా అన్ని రేట్లు స్తోత్రములివిగో అన్ని రేట్లు స్తోత్రములివిగో వందనంబనత్తుము ప్రభు ప్రభు వందనంబనత్తుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ చూస్తాకుడా వందనంబు నందుకో ప్రభు వందనంబు నందుకో ప్రభు పాతవత్సరంపు పాపమంతయు నీతిని మన్నించి మమ్ము కావుము నూతనమున నీకు నీతి నొసగుమా ఆతా క్రీస్తు ఆదరక్షక ఆతా క్రీస్తు ఆదరక్షక వందనంబనత్తుము ప్రభు ప్రభు వందనంబనత్తుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శోధాత్ముడా వందనంబు నందుకో ప్రభు వందనంబు నందుకో ప్రభు సేవమాదుకారు చేతులను సేవకాళి తనువు దినములన్నీయు జీవసంగు వెండి పసిడి జ్ఞానమంతని సేవాకయ్య స్వీకరించుమా సేవాకయ్య స్వీకరించుమా వందనంబనత్తుము ప్రభు ప్రభు వందనంబనత్తుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శోధాత్ముడా వందనంబు నందుకో ప్రభు వందనంబు నందుకో ప్రభు పోత కొరకు తోస జనమును ఈ తరి మా నోటు పాటు తీర్చుము ఆదసంపులెల్ల మాపి తీర్చి బాపుమా ఖ్యాతి నందు నీకు సూర్యుడా ఖ్యాతి నందు నీకు సూర్యుడా వందనంబనత్తుము ప్రభు ప్రభు వందనంబనత్తుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శోధాత్ముడా వందనంబు నందుకో ప్రభు వందనంబు నందుకో ప్రభు ఆ సభలను పెద్ద చేసి పెంచుము నీ సువార్త చెప్ప శక్తి నీయుము మోసపుచ్చునందకారమంత త్రోయుము యేసు కృపను కుమ్మరించుము యేసు కృపను కుమ్మరించుము వందనంబనత్తుము ప్రభు ప్రభు వందనంబనత్తుము ప్రభు ప్రభు వందనంబు తండ్రి తనయ శోధాత్ముడా వందనంబు నందుకో ప్రభు వందనంబు నందుకో ప్రభు దయచేసి కూర్చోండి మా తల్లి అగ్గిపెట్టి తేలేదు ఏం మర్చిపోయా ప్రియులారా దేవుని మహాకృపను బట్టి 2021లో మనం మర్చిపోయా ఏంది పలహారమా పలహారం అయ్యా యోహాను ఒక కాదు కమల ఒక పాట పాడు పగలబోదు పాట గొంతు బాగాలేదు పాట పలహారం మాత్రం కేక్ కట్ చేసి
చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 వందనం యేసయ్యా
ఇంక పలహారం అవలా అయ్యా కేక్ కట్ చేద్దాం. రండి. పెట్టండి, అసలు క్యాండిలే లేదు ఇక్కడ చెప్పరా. సరే ప్రభా తండ్రి నాయన మమ్మల్ని అందరూ సజీవులుగా చేసి ఈ పాత సంవత్సరానికి వీడుకోలు చెప్పి నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యం ఇచ్చారు. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఈ సంవత్సరం అంతా నీ రెక్కల కింద భద్రపరచండి. కోడి తన రెక్కల కింద బిడ్డలను కాపాడినట్లు మీరు కాపాడండి ప్రభా. మీరు ఎన్నో మేళ్ళు చేశారు. మేమే తండ్రి నాయన ఇదిగో ఆ త్రాసులో దోసుగా నాయన చాలలేదట ప్రభా. తండ్రి అలాగే మేము తేలిపోయేవారు ఉండకుండా ప్రభా. తండ్రి నాయన నీవు ఇచ్చినటువంటి ఆరోగ్యం, నీవిచ్చిన బలం, నీవిచ్చినటువంటి జ్ఞానం, నీవిచ్చిన ధనం అన్నీ నీ మహిమ కొరకు వాడి నిన్ను సంతోషపెట్టేవారుగా చేయండి. ఈ నూతన సంవత్సరం నీ కొరకు ప్రకాశించి అనేక ఆత్మలు నీ కొరకు సంపాదించేవారుగా చేయండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. అనారోగ్యం ప్రతి బిడ్డను మీరు ముట్టి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నాయన కేక్ కట్ చేస్తుండగా కేక్ ఎలాగ మధురంగా తీయగా ఉంటుందో మా జీవితాలు అలాగా నీకు నిన్ను సంతోషపెట్టేవిగా నాయన నీ యొక్క అడుగుజాడలో నడిచేవారుగా చేయండి. ఈ సన్నిధి మాతో ఉంచి నడిపించి దీవించమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చేద్దాం అదా సరే అట్లా సరే మరి బల్లం సరే ప్రియుల ఇప్పటికే చాలా ఆలస్యమైంది. బల్లను ప్రియులారు మనందరం లేచి నిలబడి మొదటి కోరింది చదువుతాం. మొదటి కోరింది 11వ అధ్యాయం 23వ వచనం. మొదటి కోరింది 11వ అధ్యాయం 23 నుంచి 31వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర చదువుదాం. 153 పేజీలో ఉన్న మొదటి కొరింథీ 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన. మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభువు వరకు ఆయన మరణము ప్రచురించు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునేవాళ్ళు అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవాలి. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీనను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించారు. అందరూ కలిసి చదువుకును. అయితే మనలను మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదాము. చాలా దయచేసి కూర్చోండి. ప్రియులారా, ఇక్కడ అపోస్తుడైన పౌలు 26వ వచనంలో మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదు. ప్రభు వచ్చే వరకు మనం ఈ లోకాన్ని విడిచే వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఏమిటంటే పాపులు ద్రోహులు ఏ యోగ్యత లేనటువంటి మన కొరకు దేవాది దేవుని కుమారుడు పరలోకం విడిచి వచ్చి మనం నిలవలసిన స్థానంలో నిల్చుండి మన కొరకు ప్రాయశ్చిత్త బలి చేశారు. కన్న తల్లిదండ్రులు కూడా చూపినటువంటి మిక్కుటమైన ప్రేమను చూపాడని ప్రభు కొరకు సాక్షిగా ఉండటం అన్నమాట. కాబట్టి ఇలాగ బలం తీసుకునేప్పుడు అలాగ ప్రభు కొరకు సాక్షులుగా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించేటువంటి వారు, ఆయన కొరకు సాక్షులుగా ఉండే వారుగా మనం ఉండి అలాగ అనేక మందిని ప్రభు కొరకు నడిపించి ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొంది ఆయన కొరకు సాక్షులు ఉండేటట్లు చేయడానికి ప్రభు మనకు శక్తిని అనుగ్రహించునుగాక. ప్రభు ఈ కొద్ది మాటలు దీవించునుగాక.
ఈ నూతన సంవత్సరంలో అలాగే ప్రభు కొరకు సాక్షిగా ఉండడానికి ప్రభు మనందరికీ సహాయం చేస్తారు. ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె కొరకు దయచేసి ఒక చిన్న ప్రార్థన చేయండి. రొట్టె కొరకు. థ్యాంక్ యూ. ఇరవై ఒకటిలో ప్రభా మీరు చేసినటువంటి మీ కార్యాన్ని బట్టి స్తుతించుకుంటా ఉన్నాము. ప్రభా నాయన, ముఖ్యంగా ప్రభా నాయన మీరు ఇచ్చినటువంటి మీ ఆహారాన్ని బట్టి వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. తండ్రి నాయన, ఈ రొట్టెను తీసుకొచ్చుండగా ప్రభా మీ ఆత్మతోనూ బలంతోనూ శక్తితో నింపబడి నాయన వాక్యంలో చెప్పిన రీతిగా ఎక్కడ బలహీన రోగులు కాకుండా పరిశుద్ధతతో నాయన మీలో ఏకత్వంతో ముందుకు సాగలటకు మీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామను ప్రార్థిస్తూ వేడుచున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియులారా, రొట్టెని తీసుకునేటువంటి వాళ్ళు దయచేసి లేచి నిలబడితే తీసుకునే వాళ్ళకి తేలిగ్గా ఉంటుంది. అపరాధిని యేసయ్య అనేటువంటి పాట. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంతకయని కృపలో నెపమెంతకయని కృపలో అపరాధములను క్షమించు. అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువాకు నిన్ను కొట్టి తిని తులువాలతో చేరి తిని. సిలువాకు నిన్ను కొట్టి తిని
చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మన చేతిలో ఉన్న రొట్టెను ప్రభువును స్తుతిస్తూ తీసుకున్నాం. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. ప్రభు రక్తానికి సాదృశ్యం ఉన్న ద్రాక్షారసం కొరకు దయచేసి ఒక చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన ప్రభువా, సర్వాధికారి, మహిమ కలిగిన రాజా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అయా, గడిచిన సంవత్సరము నీ కృపలో మమ్మల్ని ప్రేమించి అయా నీ రెక్కల చాటును దాచిన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దయగలిగిన తండ్రి, అయా రక్షకుడా, మీ పాదాలకై హృదయపూర్వకంగా కృతజ్ఞతలు స్తోత్రాలు. అయా, మీరు మమ్మల్ని ప్రేమించి సిలువలో మా కొరకు నాయన బలియాగమైపోయి మా కొరకు చిందించినటువంటి రక్తాన్ని అనేక మార్లు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కానీ ఆయనను ప్రభువా, మిమ్మల్ని ఏ విధంగా నాయన గాయపరిచినామో, ఎంతగా బాధ పెట్టినామో ప్రభువా, మా బ్రతుకుల్లో నాయన ఎంత వేదన మీకు కలుగు చేస్తున్నాం. ఆయనను నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి క్షమిస్తూ ఉన్నారు. అయా, మీరు చూపినటువంటి కృప కొరకై కృతజ్ఞతలు స్తోత్రాలు. నాయనా, ఈ సమయంలో ప్రభువా నాయనా, అయోగ్యులమైనప్పటికీ నాయనా తండ్రి, మీరు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా అయా, మీరు కాచినటువంటి రక్తాన్ని అయా నాయన సాదృశ్యంగా ప్రభువా మేము తీసుకున్నటువంటి యొక్క ద్రాక్షారసాన్ని నాయన తండ్రి, మా కొరకు మీరు కాచిన రక్తాన్ని నాయన నిత్యము జ్ఞాపకం చేసుకొని నమ్మకస్తులమైన నీ కృపలో వర్ధిల్లడానికి సహాయం చేయండి. మీరు చేసిన త్యాగమునకై కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనవులు ప్రభు అయినటువంటి యేసయ్య పాదముల చెంత చేరి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నా బలము, నీ రక్తధార లేయలా పాపికాశ్రయం నీతును, నీ రక్తధార లేయలా పాపికాశ్రయం
వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. మనందరం కూడా లేచి నిలబడి 85వ పాట 2 చరణాలు పాడుకున్నాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళోదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళోదము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలెని లోకమునందు కొంతకాలం ఎన్నో శ్రమలు. పొందవలెని లోకమునందు కొంతకాలం ఎన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా సియోను వెళ్ళోదము. పాడుచు సియోను వెళ్ళోదము. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి పోతోనేసు. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి పోతోనేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసునకు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసునకు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళోదము. పాడుచు సియోను వెళ్ళోదము. కేక్ కట్ చేసి ప్రార్థన చేస్తాం. ప్రభా, ఈ కేక్ ఎలాగ మధురంగా ఉంటుందో మా జీవితాలు కూడా మధురంగా నీ చిత్తం చేసి నీ యొక్క అడుగు జాడలో నడిచి నేను సంతోషపెట్టేవుగా నీవు మా కొరకు దాచి ఉంచిన ఈవుల్ని స్వీకరించేవిగా ఉంటాను. కృప చూపండి నాయన. నీ దయగలిగిన హస్తం అందరికి తోడుగా ఉండండి. ఈ నూతన సంవత్సరం మాకు సంతోషకరమైన సంవత్సరంగా ప్రభా నీ యొక్క అడుగుజాడలో నడిచి నిన్ను సంతోషపెట్టే సంవత్సరంగా చేయండి. ప్రతి ఒక్కరిని దీవించండి. నీ యొక్క ఆశీర్వాదాలతో నింపి గృహాలంతా నాయన సంతోషంతో తండ్రి అన్ని వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచి ఆనందంగా సంతోషంగా ఉండడానికి కృప చూపండి. ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఉండే భాగ్యం దయచేయండి. యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం మనకు తోడేయండి. అలా సంతోషంగా ఉంటాం. ప్రభు కృపను గురించి కాపాడుగా. ఆమెన్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరు బాగా ప్రార్థన చేసుకుని ప్రార్థన అయిపోయినాక నిద్రపోయాని చెప్పాకండి. అందరు కాదు 10ంటికి రండి. థ్యాంక్ యూ. సెలవు.
మా సిస్టర్స్ ముందు వెళ్తే తర్వాత బ్రదర్స్ వస్తారు. అయ్యా నటరాజ్, మన అమ్మాయి సుజాత వాళ్ళు వస్తారు, తీసుకెళ్ళి. అయ్యే వాగ్దానాలు ప్రభా తండ్రి, ఈ వాగ్దానాల్ని మేము తీసుకుని ప్రభా తండ్రి ఈ వాగ్దానాలు నెరవేర్చమని నిన్ను బ్రతిమలాడుకునే వారికి చేయండి. ప్రభుత్వమని ఏ స్నామను వేడుకొంచున్నాము తండ్రి. తీసుకో తల ఒకటి తీసుకుని సరే అట్లనే సరే ఏదో ఒకటి. థ్యాంక్ యూ. అలాగే తీసుకో. నేనైతే నీ మందిరమందు హల్లెలూయా స్తుతినే పాడుచు పచ్చని వలీవనయుందును. నేనైతే నీ మందిరమందు హల్లెలూయా స్తుతినే పాడుచు పచ్చని వలీవనైనందును. ఈ నూతన సంవత్సరమునందు నన్ను నిలిపిన యేసయ్య స్తోత్రములు నాపై నీకున్న
నీ మందిరమందు హల్లెలూయా స్తుతినే పాడుతూ పచ్చని వలెవనయుందును. ఈ ఆశ్చర్య కార్యములు ధ్యానించుచు నేను ధైర్యముగా జీవించేదా నీకై శ్రమ పడుట నాకెంత